వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు గట్ఫీ వేదికగా సెమీఫైనల్ 2 జరగబోతుంది. న్యూజిలాండ్తో సౌత్ ఆఫ్రికా తలపడబోతుంది. ఈరోజు గెలిచిన జట్టు నేరుగా భారత్తో ఫైనల్ తలపడబోతుంది. కాబట్టి ఈరోజు మ్యాచ్ గెలిచేది ఎవరు అనేది భారత అభిమానులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు మ్యాచ్ గెలిచేది ఏ జట్టు? ముఖ్యంగా మనం చూసుకుంటే న్యూజిలాండ్ జట్టు కానీ సౌత్ ఆఫ్రికా జట్టు కానీ రెండు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్పై విజయదుందుబి మోగించి గ్రూప్ బిలో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో 5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్కి చేరుకుంది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే అనూహ్యంగా భారత్తో ఓడినప్పటికీ కూడా న్యూజిలాండ్ ఇటు పాకిస్తాన్తో అలాగే మనకి బంగ్లాదేశ్తో విజయదుందుబి మోగించి ఫైనల్కి చేరుకుంది. కాబట్టి రెండు జట్లు కూడా ఈరోజు బెస్ట్ వర్సెస్ బెస్ట్ మ్యాచ్గా జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎక్కువగా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుంటేనే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకుంటే మొదటి సెమీఫైనల్లో కూడా ఆస్ట్రేలియా చేసిన తప్పు అదే. టాస్ గెలిచిన తర్వాత తమకు బ్యాటింగ్ బలం ఉన్నప్పటికీ కూడా భారత్ బలం బ్యాటింగ్ అయినప్పటికీ భారత్కి సెకండ్ బ్యాటింగ్ ఇచ్చి తప్పుడు నిర్ణయం అయితే ఆస్ట్రేలియా తీసుకుంది. కాబట్టి ఈరోజు జట్టు ఏదైతే టాస్ గెలుస్తుందో ఆ జట్టు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మనకి ముఖ్యంగా రీక్లింటన్ మంచి ఫామ్లో ఉన్నాడు. సెంచరీతో ఆల్రెడీ ఈసారి అదర్హో అనిపించాడు. అతనికి సపోర్ట్గా స్టబ్స్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వ్యాండర్సన్ వీళ్ళు ముగ్గురు కూడా రాణిస్తే మాత్రం సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ మంచి బలంగా మంచి స్కోర్ పెట్టే అవకాశం అయితే స్కోర్ బోర్డులో అయితే ఉంది. వీళ్ళ తర్వాత మిడిల్ ఓవర్ ఇంకా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే డేవిడ్ మిల్లర్ కానీ క్లాసిన్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే మాక్రమ్ వీళ్ళందరూ కూడా మంచిగా రాణిస్తే మాత్రం మరొకసారి ఈసారి ఖచ్చితంగా ఫైనల్కి చేరడానికి అవకాశాలు సౌత్ ఆఫ్రికా జట్టు అయితే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా జట్టు కూడా చాలా బలంగా కనిపిస్తుంది. రబాడాతో పాటుగా అలాగే మ్యాక్రో జాన్సన్తో పాటుగా వీళ్ళందరూ కూడా మనం చూసుకుంటే మహారాజ్ కానీ వీళ్ళందరూ కనుక రాణిస్తే మనకి నింగిడి వీళ్ళందరూ కూడా రాణిస్తే న్యూజిలాండ్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్లో అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లేతం కానీ యంగ్ కానీ వీళ్ళతో పాటుగా మనకి రచిన్ రవీంద్ర వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే కనిపిస్తున్నారు. వీళ్ళకి సపోర్ట్గా మనం చూసుకుంటే ఇండియా మీద మంచి ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా ఇటు మనకి ఫిలిప్స్ లాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి న్యూజిలాండ్ కూడా చాలా బలంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు గెలుపు ఎవరిది? న్యూజిలాండ్ గెలుస్తుందా సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. ఏదేమైనా కానీ న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా జట్టు రెండు బలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా రెండు జట్లు బ్యాటింగ్లోనూ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బౌలింగ్లో కూడా సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మ్యాచ్ గెలిచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో తలపడేది ఎవరు అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. కాబట్టి ఓవరాల్గా ఏ జట్టు వస్తుంది భారత్తో ఆడటానికి అని భారత అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు గట్ఫీ వేదికగా జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది ఓవరాల్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ 2 సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ కంప్లీట్ ప్రివ్యూ. థ్యాంక్ యూ అండి.